హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఐసి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్ఐసి నేమ్ తెలియని వాళ్ళే ఉండరు కదా. దీంట్లో నుంచి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి మన సొంత ఊరిలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆంధ్ర తెలంగాణలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ సొంత ఊర్లోనే ఉద్యోగం అయితే వస్తుంది. అలాగే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. శాలరీ అనేది 35,000 ప్లస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను యావరేజ్గా అయితే మెన్షన్ చేశాను. సో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ నోటిఫికేషన్స్కి అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబుల్ అయితే మాత్రం. సో సొంత ఊర్లో ఉద్యోగాలు అదే 35,000కే అయితే ఎవరిస్తారు ఫ్రెండ్స్. ఇంతటి మంచి జాబ్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ప్రస్తుతానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అన్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇలాంటి జాబ్స్ చేసుకుంటూ. ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. దీని డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ స్టెప్ బై స్టెప్ వీడియో క్లియర్గా అయితే చూసేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఫ్రెండ్స్, చాలామంది అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేయండి అండ్ మన వీడియోస్ని. సో మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పెడుతుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 25/7/2024 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 14/8/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే 14/8/2024 వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, నేను షార్ట్స్ రూపంలో సో ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా ఇలా షార్ట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఎవ్వరూ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను. అండ్ వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ అయితే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ వీడియో కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్గా ఎల్ఐసి వెబ్సైట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ 25/7/2024 ఆఫ్టర్ 3 PM తర్వాత నుంచి ఓపెన్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్స్ అని చెప్పాను కదా. సో కిందకి ఇలా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 200 ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆంధ్ర తెలంగాణే కాదు, ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ స్టేట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుని అన్ని స్టేట్స్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది 200 వేకెన్సీస్కి. ఇక్కడ చూడండి, స్టేట్స్ వైజ్గా కూడా డివైడ్ అయితే చేశారు. సో తెలంగాణలో 31 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా ఈ పొజిషన్స్కి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలని చెప్పాను కదా, 14/8/2024 లోపల మీరు అప్లై చేసుకోవాలి. అలాగే మీ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారంటే 32,000 నుంచి 35,000 వరకు. ఎలా అంటే డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండ్ సిటీ కేటగిరీ బేస్డ్. సో మీకు ఇచ్చే ఎల్ఐసి ఇచ్చే పోస్టింగ్ బట్టి ఆ కేటగిరీ ఏంటి, ఆ సిటీ ఏంటి, దాన్ని బట్టి అలవెన్సెస్ మీకు ఇలా డివైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్ పొజిషన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 32,500 నుంచి ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఫార్మేట్లో క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలా మొత్తం అన్ని క్లియర్గా పిఎఫ్, కంపెనీ కంట్రిబ్యూషన్స్ అని, టోటల్ మంత్లీ ఎంత వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. మీకు కావాలంటే చూడండి. అండ్ దీనికైతే వచ్చేసి ప్రొబిషన్ పీరియడ్ 6 months అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్, సో మీ జాయినింగ్ బట్టి. సో మీకు అదర్గా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ మీకు అబోవ్ మెన్షన్డ్ ఎమాల్మెంట్స్ employee will be eligible for medical claim, gratuity, group insurance scheme, housing loan, performance linked
ఇన్సెంటివ్స్ యాజ్ పర్ ద అప్లికబుల్ రూల్ ప్రకారము శాలరీ అంతే ఫ్రెండ్స్, ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే యాన్యువల్ శాలరీ 10% ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ జాబ్స్ రావడమే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వస్తే మాత్రం బాగుంటాయి. 200 వేకెన్సీ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ చెప్పాను కదా, ఎనీ ఇండియన్ నేషనల్ అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ అనేది 21 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 21 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నాట్ బిలో 21 ఇయర్స్, నాట్ అబౌట్ 28 ఇయర్స్, 1/7/2024కి. సో ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ స్టేబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము 2-3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి 2 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగా ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మినిమం గ్రాడ్యుయేట్ ఎట్ యూనివర్సిటీ లెవెల్లో మీకు 60%తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా, సైన్స్ గ్రాడ్యుయేషన్స్ అయినా, మ్యాథ్స్ గ్రాడ్యుయేషన్స్ అయినా, సోషల్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది దీనికి. సో ఇక్కడ చూడండి, కరస్పాండెన్స్లో కానీ డిస్టెన్స్లో కానీ పార్ట్ టైంలో కంప్లీట్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవద్దు. అండ్ మీకు దాంతోపాటు కంప్యూటర్ లిటరసీ అయితే వచ్చి ఉండాలి. అంటే వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ మీద పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే మీకు డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజెస్ అండ్ షుడ్ బి స్టడీడ్ ఇన్ కంప్యూటర్లో లాంగ్వేజ్ చదివింది అట్లా అయితే ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి. హై స్కూల్, కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్లో లెవెల్లో అయితే ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. బట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, మీకు ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, లేకపోయినా ఏమీ కాదు. సో దీనికి ఎగ్జామ్ అయితే వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇలా 5 పేపర్స్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్, ఇలా టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 అయితే ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ 200కి అయితే ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ అయితే వచ్చేసి ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ 120 మినిట్స్ మీకు టైం ఇస్తారు. 0.25 మార్క్స్ నెగటివ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఫైనల్ సెలెక్షన్ అయితే వచ్చేసి మెరిట్ లిస్ట్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్. ఇంకా వాళ్ళే చెప్తారు ఫ్రెండ్స్ ప్రొసీజర్ అనేది. సో ఇక్కడ చూడండి ఎలా ఫోటోగ్రాఫ్స్ ఎంత సైజ్ ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే కావాలి కంపల్సరీగా. హ్యాండ్ లెటర్ డిక్లరేషన్లో చూడండి ఇక్కడైతే ముందు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఫోటో సిగ్నేచర్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో చేసేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే వచ్చేసి బ్లాక్ ఇంక్ పెన్తోనే వైట్ పేపర్ మీద రాయమని చెప్తున్నారు. బ్లాక్ ఇంక్ అని మెన్షన్ చేశారు. సో ఏం టెక్స్ట్ రాయాలంటే ద టెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ యాజ్ ఫాలోస్. ద ఐ అని చెప్పేసి మీ నేమ్ రాసుకుని hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required అని చెప్పేసి రాసేయండి పేపర్ మీద. ఇవి 4 రెడీగా పెట్టుకోవాలి. ఏమేంటివి? ఫోటో, సిగ్నేచరు, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, ఈ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్, రిటర్న్ డిక్లరేషన్ యొక్క పేపరు. సో ఇవి 4 రెడీ పెట్టేసుకుంటే చాలా ఈజీ అప్లై చేయడము. అదేవిధంగా మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అయితే 800 రూపీస్ పే చేయాలి. సో జిఎస్టీ ఎడిషన్ ఛార్జెస్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. సో తప్పకుండా చివరి వరకు చూడండి. వన్స్ ఇప్పుడు చూడండి, ఇది అఫీషియల్గా వీళ్ళు ఇచ్చిన లింక్ ఫ్రెండ్స్. ఇచ్చిన లింక్లో కనుక వెళ్ళినట్లయితే వీళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్డ్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. నేను ఎప్పుడు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్, ఇలా 6 స్టెప్స్ని కంప్లీట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ నేము, కన్ఫామ్ ఫస్ట్ నేము మెన్షన్ చేయమంటున్నారు. తర్వాత మళ్ళీ అదే రాయండి. మిడిల్ నేము, కన్ఫామ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేము, కన్ఫామ్ లాస్ట్ నేమ్ అంటే అదే రాయండి. ఇక్కడ యాస్ట్రిక్ మార్క్ పెట్టింది మాత్రం కంపల్సరీ, యాస్ట్రిక్ లేనిది మీ ఇష్టం. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ కంపల్సరీ. కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే అదే ఇవ్వండి. ఆల్టర్నేట్ మొబైల్ అంటే వేరేది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చింది ఇక్కడ మీ డొమైన్ ఏంటి.
సో జీమెయిలా హాట్మెయిలా ఏదైతే అది ఇవ్వండి. నాకు జీమెయిల్ ఉంది కాబట్టి నేను జీమెయిల్ ఇస్తాను. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని నాకైతే అలాట్ అయింది అండ్ నా పాస్వర్డ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి వ్యాలిడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి నేను ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేయాలంటే చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. స్టెప్కి అయితే వచ్చాను. డీటెయిల్ స్టెప్లో స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్. సో నేనైతే వచ్చేసి తెలంగాణకి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఏ స్టేట్కి కావాలంటే ఆ స్టేట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేస్ చేసిన వాటిలో మీకు సిటీ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి నేను హైదరాబాద్ పెడతాను, అంటే ఎగ్జామ్ సిటీ రాయాలి కదా. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి దగ్గరగా ఉన్న సెక్టర్ వరంగల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి అలా మీకు ఇష్టం వచ్చిన సిటీస్ని 3 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగింగ్. సో మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ మెన్షన్ చేయండి. నేషనాలిటీ అయితే వచ్చేసి ఇండియన్ అయితే మెన్షన్ చేస్తున్నాను. మీరు స్టేట్, యూనియన్ టెరిటరీ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళంటే నేను తెలంగాణ మెన్షన్ చేస్తున్నాను. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను హైదరాబాద్ సికింద్రాబాద్ సెంటర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. సిటీ ప్రిఫరెన్సెస్ అంటే ఇక్కడ మీకు పోస్టింగ్ వస్తే ఏ సిటీలో చేస్తారని ఫస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చింది. సో ఫస్ట్ నాకు పోస్టింగ్ హైదరాబాద్ కావాలని చెప్పేసి అడుగుతున్నాను. నెక్స్ట్ వరంగల్ కావాలని అయితే అడుగుతున్నాను. నెక్స్ట్ గట్కేసర్ కావాలైతే అడుగుతున్నాను. సో నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ సెంటర్లో మీకు ఎగ్జామ్ కావాలి అంటే నేను హైదరాబాద్ సికింద్రాబాద్ సెంటర్ అయితే పెట్టాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే వచ్చేసి మెన్షన్ చేయండి. మీ జెండర్ మేలా ఫీమేలా మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అంటే మీకు ఏమైనా ట్విన్స్ ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే నో అని పెట్టండి. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఉన్నవాళ్ళు మాత్రం ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి ఫస్ట్ నేమ్ రాయండి, మీ మదర్ నేమ్ రాయండి, మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ మదర్ నేమ్ రాయండి, మీ స్పౌస్ ఒకళ్ళు ఉంటే వాళ్ళ నేమ్ రాయండి. అలాగే అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఏ స్టేట్లో ఉంటున్నారు, ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నారు, ఏ సందు, ఏ పిన్ కోడ్, ఏ డోర్ నెంబరు అన్నీ మెన్షన్ చేయండి. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ కూడా అంతే ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు ఒక చోటు ఉంటుంది, నివసించడం ఒక చోటు ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళు 2 మెన్షన్ చేయండి. లేదు 2 మాకు సేమే ఉండాలి అనుకుంటే టిక్ బాక్స్లో కొట్టేస్తే పైన అడ్రస్ కింద అడ్రస్ సేమ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫీ అయితే నేను 944 రూపీస్ చెల్లించాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నన్ను ప్రివ్యూ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, ఇలా డీటెయిల్ స్టెప్కి అయితే ఇంకా ఉన్నాయి. డీటెయిల్స్లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎప్పుడు పాస్ అయ్యారు. సో ఇది గ్రాడ్యుయేషన్ పోస్ట్. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఈజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ త్రూ కరస్పాండెన్స్ డిస్టెన్స్ పార్ట్ టైం అంటే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మోడ్స్లో ఎవరైనా కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తాము అంటే అసలు వాళ్ళు ఎలిజిబులే కాదని చెప్పి ముందే క్లియర్గా ఇచ్చారు. డూ యూ హ్యావ్ సర్టిఫికేట్, డిగ్రీ, డిప్లొమా, ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా కంప్యూటర్ రిలేటెడ్. సో ఉన్న వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే మెన్షన్ చేయండి, ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ మీకు ఏం తెలిస్తే ఆ లాంగ్వేజెస్ చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే అవి రాయండి. పెట్టేసేసి వ్యాలిడేట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రివ్యూ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నాది ప్రివ్యూ స్టెప్కి అయితే వచ్చింది అప్లికేషన్ ఫాము. స్టెప్ బై స్టెప్ అన్నీ చెక్ చేసుకోండి ప్రివ్యూలోనే. 1-2 సార్లు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలోనే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి 1 స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, నేను ఇచ్చిన ముందు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా. ఒక్కొక్కసారి టైపింగ్ ఎర్రర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, కంప్యూటర్ టైపింగ్ ఎర్రర్స్. మీరు టైప్ చేసింది కరెక్ట్ అనుకుంటారు కానీ అక్కడ వచ్చింది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. 1-2 సార్లు మీ క్యాస్ట్, మీ నేము, మీ ఫుల్ నేము, మీ ఇంటి సర్నేము అన్నీ చెక్ చేసుకోండి, మీ ఊరు, మీ పిన్ కోడ్ అన్నీ. ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే వన్స్ మాడిఫై చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి సరి చేసుకోవచ్చు. సో నా మిస్టేక్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అంటే ఓకే అని క్లిక్ చేశాను. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇమ్మంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసేసి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే నాకు 944 పేమెంట్ చేయమని అయితే చూపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేస్తాను.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పేమెంట్ బ్రౌజర్కి అయితే తీసుకొచ్చింది. సో మీరు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డ్స్, క్యూఆర్, యూపీఐ ఏ విధంగానైనా ఈ 944 రూపీస్ని పే చేయొచ్చు. పే చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అయితే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఫర్దర్ రిఫరెన్స్గా పీడిఎఫ్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీ మెయిల్ ఐడికి అయితే అటాచ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్దర్ రిఫరెన్స్ కోసము. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.